back to the episode. Star Singer 2009 లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ Vijay Aditya. Let's welcome him. విజయ్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. మరి ప్రాక్టీస్ ఎలా ఉంది? ఈ ఇంత పెద్ద షోకి వస్తున్నారు కదా. బాగా చేశాను ప్రాక్టీస్. మరి మీ శ్రమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం, ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున సమరుధ్వనిలో గమకితమై. దివ్య సఫలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ యగసి. నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి. సితహిమ కంధర యతిరాత్సఫలో తపఃఫలం ముగ తళుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. విజయ్ ఆదిత్య, మంచి హుషారైన సాంగ్ ఒకటి కావాలి. ఎస్ ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి, ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి. ఈ చలిమి సాక్షిగా కాలమే ఆగిపోని, స్నేహాల తీరమే చేరువై రాని. కలలే కనాలి, నిజమే అవ్వాలి. ఆదిత్య. Vijay Aditya. విజయ్ ఆదిత్య. కానీ అప్పుడు సాయినారా చెప్పేసావేంటి? ఇంకా టైం ఉంది, జడ్జిమెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత చెప్పాల్సింది. అడిగిద్దామా మరి? యా. జడ్జెస్ వీళ్ళిద్దరేమో మేమేం చెప్పలేము అంటున్నారు, నాకు అప్పు చెప్పారు బాధ్యత. అంటే సజెషన్స్ పెద్దగా చెప్పడానికి ఏమనిపించలేదు, తన వాయిస్ బాగుంది, అయినా కూడా ఏదో ఒక వీళ్ళిద్దరు కొంచెం నా వెనకాల దేంట్లో పెడదాం అని ఆలోచిస్తున్నా. కొంచెం సార్ చేతులు పైకి. కొన్నిసార్లు కొన్ని కష్టంగా ఉంటాయండి.
ఒక్కోసారి అంటే కొంచెం చెప్పాలన్నా కష్టంగా ఉంటుంది. వాయిస్ బాగా ఉంది దానికి ఏమి ఎందుకండి ఈ గొడవ? వీళ్ళిద్దరు ఇందాక నుంచి నా ప్రాణం తీస్తారమ్మా. కంగ్రాచులేషన్స్. ఒక పాయింట్ లో నాకే టెన్షన్ పెరిగిపోయింది కోట్ చూస్తూ కూడా. ఎందుకంటే అందరినీ ఇన్ను అనేస్తున్నాం, కొంచెం వాళ్ళకి భయం పెట్టాలి అని చెప్పి వీళ్ళిద్దరు ఇలా చేయాలి మీరు అని చెప్పి నన్ను బలవంతంగా ఇలా చేయించారు. అంటే జనరల్ గా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ వస్తుంది, మీరేమో ముందు నుంచి మ్యూజిక్ వచ్చేస్తుంది. సో మాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. అసలు వాళ్ళు ఎంత బాగా వాయిస్తున్నారంటే మాకు ఏం చేస్తాం తెలుసు కూడా మాకు టెన్షన్ పెరిగిపోయింది. మరి ఇంతసేపు వాయించాలా సార్? అరే ఎంత బాగుందో ఈ డైలాగ్, చాలా బాగుంది. అయినా విజయాదిత్య నాకు తెలియకుండా అడుగుతాను, మీరు చక్కగా 2 పాటలు పాడారు కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? మీకు తెలుసు కదా మీరు ఎలా పాడారు, అయినా ఎందుకు మరి? మా మీద నమ్మకం లేదా? అంతలా డిస్కస్ చేస్తుంటే ఏంటో అనుకుందా. చెమటలు చెమటలు వెళ్ళి చక్కగా రిలాక్స్ అవ్వండి. మొత్తం ప్లాన్ సక్సెస్ అయింది. అది స్టార్ సింగర్ 2009 సెకండ్ లెవెల్ ఆడిషన్స్ లో ఈ ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మరి ఈరోజు జడ్జెస్ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మరి ఇప్పుడైనా. ఓ ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఓ ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. ఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మరి ఇప్పుడైనా. ఓ యాంకర్